నా పేరు వినోద్ అని నార్కల్ డిస్టిక్ నుంచి వచ్చాం సార్. మేము కాంట్రాక్ట్ పద్ధతిలో ఆర్బీఎస్కే దాంట్లో ఫార్మసిస్ట్గా చేస్తున్నాం సార్. గత 3 నెలల నుంచి మాకు ఎలాంటి జీతాలు రావట్లేదు. ప్రభుత్వం 1 తారీఖు నుంచి మనకు జీతాలు ఇస్తున్నామని తెలియజేస్తున్నారు. కానీ లక్షలు ఉన్నటువంటి ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు వస్తుంది. మాకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేసే వాళ్ళకు మాకు 20-30 వేలతోటి చేసి మాకు ఎలాంటి జీతాలు ఇవ్వడం లేదు సార్. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని సార్ గారు చూడాలని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ఇప్పటికీ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు అన్ని వైద్య శాఖలో ఉన్నటువంటి వివిధ పోస్టులకు భర్తీ చేశారు. కానీ ఫార్మసిస్టులను ఇంతవరకు ఒక నోటిఫికేషన్ వేయలేదు సార్. మిగతా వాళ్ళను 2 సార్లు ఇప్పటికి నోటిఫికేషన్ వేయడం జరిగింది సార్. గత 20 సంవత్సరాల్లో మాకు ఒక నోటిఫికేషన్ వేశారు సార్. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఒక 10,000 మంది ఫార్మసీ కోర్సును విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు ఫార్మసీ కోర్సు చేసి బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి సరైన అవకాశాలు లేక, ఉపాధి లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. బయటలో ఉన్నటువంటి ఫార్మసీ అవుట్లెట్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి పల్లె దవాఖానా, బస్సు దవాఖానాలు మరియు హాస్పిటల్లో ఫార్మసిస్టులు అనేవి లేకుండా ఫార్మసీలను రన్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఒక ఫార్మసిస్ట్ ఉంటే మాత్రమే జనాలకు సరైన మెడిసిన్స్ ఇచ్చి వైద్యం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫార్మసిస్టు లేకుండా ఎలాంటి మెడికల్ షాపులు కానీ హాస్పిటల్ కానీ రన్ చేయడం అనేది 1947 ఫార్మసిస్ట్ యాక్ట్ ప్రకారం ఇది రాంగు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఫార్మసీ రిక్రూట్మెంట్ కలిగించి ఫార్మసిస్టులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్.